త్యాగానికి ప్రతిరూపం ఆ నాయకుడు. ఆయన తలుచుకుంటే రాష్ట్రాన్నే శాసించగలడు. కానీ ప్రజలు బాగుంటే చాలనుకునే మనస్తత్వం ఆయనది. కనీసం టికెట్ కూడా అడగకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. ఇక ఆయన పిలుపునందుకున్న ప్రజలు కూటమికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఏపీలో రాజకీయ సంచలనానికి కీలక పాత్ర పోషిస్తున్న ఆ నాయకుడు ఎవరు? ఎందుకు ఆయన టికెట్ కూడా ఆశించకుండా ఇంతలా కూటమి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు? వంగవీటి రాధ ఆయన పిలుపునిస్తే రాష్ట్రం మొత్తం కదులుతుంది. వంగవీటి మోహనరంగ తనయుడిగా రాధకు 2 తెలుగు రాష్ట్రాల్లో పలుకుబడి ఉంది. టీడీపీ స్టార్ క్యాంపెయినర్గా ఉన్న రాధ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. రాధ ర్యాలీలకు ఇసుకేస్తే రాలనంతగా జనం తరలి వస్తున్నారు. రాధ పిలుపు రాష్ట్రాన్ని కదిలించిందన్న వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న తరుణంలో వైసీపీ శిబిరంలో ఆందోళన రేగుతోంది. తమకు రెండోసారి అధికారం దక్కకుండా చేయడంలో రాధ కీలక పాత్ర పోషిస్తున్నారన్న అక్కసు అధికార పార్టీలో కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాష్ట్రం బాగుంటే చాలు, తనకే పదవి అక్కర్లేదన్నట్లుగా రాధ తీరుంది. ఈ 5 ఏళ్లలో 50 ఏళ్లు వెనక్కి వెళ్లిన ఏపీని తిరిగి గాడిన పెట్టాలన్న లక్ష్యంతో వంగవీటి రాధ రాజకీయ పయనం సాగిస్తున్నారు. కనీసం టికెట్ కూడా అడగకుండా వంగవీటి రాధ కూటమి కోసం పనిచేస్తుండటంతో త్యాగాలకు మారుపేరు వంగవీటి రాధ అని జనంలో కూడా చర్చ జరుగుతోంది. రాధ తలుచుకుంటే పదవులు వాటంతటా అవే వస్తాయి. కానీ ఆయన ఏనాడు పదవుల కోసం పాకులాడలేదు. కేవలం ప్రజలు బాగుంటే తాను బాగున్నట్లే అని భావించిన మనస్తత్వం ఆయనది. కనీసం తనకు కానీ తన అనుయాయులకు కానీ టికెట్లు అడగకుండా కూటమి విజయం సాధించాలన్న ఏకైక లక్ష్యంతో రాధ ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు సైతం రాధ గురించి గొప్పగా చెబుతూ రాష్ట్రం కోసం రాధ పడుతున్న కష్టాన్ని బహిరంగ సభలో తేల్చి చెప్పారు. వంగవీటి రంగా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారు, నేను చాలా మందిని చూశాను, కానీ ఒక సిన్సియర్గా ప్రజలకు ఏదో చెయ్యాలని తపనుండే నాయకుడు రాధాకృష్ణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏమీ కోరడు. మామూలుగా ఇది తండ్రి పేరు అడ్డం పెట్టుకొని చాలా మంది పదవులు ఆశిస్తారు, కానీ నిస్వార్థంగా పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి రాధాకృష్ణ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తికి మీ అందరిని చూశాను. ఎక్కడికి పొమ్మంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు, దూసుకెళ్తున్నాడు. ఒకటే ఆలోచిస్తున్నాడు, తండ్రి ఆశయాలను నెరవేర్చాలి, ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి, తను నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండడానికి నిరంతరం పనిచేస్తున్న శ్రామికుడు రాధాకృష్ణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఈ దెందులూరులో హామీ ఇస్తున్నా, రాధాకృష్ణ గారి సేవలు ఈ రాష్ట్రానికి అవసరం. తప్పకుండా తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. చూశారు కదా, చంద్రబాబు అంతటి నాయకుడు కూడా వంగవీటి రాధ గొప్పతనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారంటే రాధ ఎంతటి నిస్వార్థ నాయకుడో అర్థం చేసుకోవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నిజంగా రాధ లాంటి నాయకులను అరుదుగా మాత్రమే చూడగలం. టికెట్ ఇవ్వకపోతే అలిగి పార్టీలు జంప్ అయ్యే నేతలనే ఎక్కువగా చూస్తుంటాం. కానీ రాధ అలా కాదు. 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరారు. 2019లోనూ 2024 ఎన్నికల్లోనూ టికెట్ ఆశించకుండా పనిచేశారు. కేవలం రాష్ట్ర భవిష్యత్తును మాత్రమే దృష్టిలో పెట్టుకుని పనిచేశారు. రాధలోని ఆ నిస్వార్థ గుణమే చంద్రబాబును సైతం మెచ్చుకునేలా చేసిందని అంటున్నారు. మరి రాధ కోరుకున్నట్లే ఏపీలో కూటమి సర్కార్ వస్తుందా లేదా అన్నది ఎన్నికల ఫలితాల రోజే తేలనుంది.